అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి గ్రామంలో శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఈవో రామలింగేశ్వరరావు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని సేవించి తరించాలని కోరారు. నా పేరు రామలింగేశ్వరరావు. కోటిపల్లి దేవస్థానం యువగా పనిచేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేగన మండలం కోటిపల్లి గ్రామంలో ఏం చేసిన శ్రీ ఛాయా సోమేశ్వర దేవస్థానంకు 18/2/2020 తేదీన జరుగు మహాశివరాత్రి మహోత్సవాలకు నోటిఫికేషన్గా ఉన్నది. ఈ దేవస్థానంకు వేలాది మంది భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకోవడం పరిపాటిగా ఉన్నది. ఇది మా శివరాత్రి మహోత్సవాలకు ఆర్డీఓ గారు పర్యవేక్షణాధికారిగా ఉన్నారు. దేవస్థానం వచ్చే భక్తులందరికీ కూడా మేము వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం ఏర్పాటు చేస్తున్నాము. దేవస్థానంలో వచ్చే భక్తులందరికీ క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నాము. చదువు పందులు ఏర్పాటు చేస్తున్నాము. అలాగే దేవస్థానం భక్తులకి క్యూ లైన్లలో మజ్జిగ మరియు మంచినీళ్ళు ఏర్పాటు చేస్తున్నాము. అలాగే క్యూ లైన్లో ఉచిత దర్శనము, 20 రూపాయల దర్శనం, 100 రూపాయల దర్శనం ఏర్పాటు చేస్తున్నాము. ఈ దేవస్థానం వచ్చే భక్తులందరికీ కూడా దేవాదాయ శాఖ నుంచి అన్నదాన కార్యక్రమంలో భాగంగా వైద్య సత్రం నుంచి మరియు అలాగే మానసిక ట్రస్ట్ నుంచి కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. కావున 50 మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకొని స్వామివారి పాత్రలు కావాలని ఆశిస్తున్నాను. నా పేరు రామలింగేశ్వరరావు. కోటిపల్లి దేవస్థానం యువగా పనిచేస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కోటిపల్లి క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రధానంగా గౌతమి గోదావరి ప్రవహిస్తున్నది. గోదావరి పైకి ఒక నదే కనిపిస్తుంది కానీ మన కంటికి అంతర్వాహినిగా ఇక్కడ కోటి తీర్థాలు ఉద్భవిస్తున్నాయని, ఇక్కడి నుంచి ప్రతినిత్యము ప్రవహిస్తూ ఉంటాయని ఈ క్షేత్రానికి కోటి తీర్థ క్షేత్రము అని పేరు. ఈ క్షేత్రంలో దేవేంద్రుడు అహల్యాగమన దోషం చేయడం వల్ల దేవేంద్రుడికి శాపం వస్తే ఆ శాప విమోచనం కోసం దేవేంద్రుడిని కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసినట్లయితే నీకు శాప పరిహారం అవుతుంది అని చెప్తారు. ఒక ముహూర్తానికి ఒక శివలింగం స్థాపించడమే చాలా కష్టం. కోటి లింగాలు ఒక్క ముహూర్త కాలంలో స్థాపించడం సాధ్యం కాదు కదా అని చెప్పి దేవతలందరినీ సలహా అడిగితే ఆ సభలో వ్యాసుడు సరైన సమాధానం ఇచ్చారట. ఆ వ్యాసుడు ఏమన్నాడంటే, భూలోకంలో దండకారణ్యంలో గౌతమి నదీ తీరంలో కోటి తీర్థక్షేత్రం అనే ఒక క్షేత్రం ఉన్నది. ఆ క్షేత్రమున ఒక దానం కానీ, ధర్మం కానీ, స్నానం కానీ, దర్శనం కానీ ఏదైనా ఒక్కసారి చేస్తే 1,000 సార్లు చేసిన ఫలితాన్ని పొందవచ్చు అని చెప్తారు.